మొత్తం ఎండ గోడ పెట్టండి ఓవరాల్గా ఒక 50 ఫీట్లు ఉంటుంది చాలా దాకా ఉండదు ఇప్పుడు 50 ఇప్పుడున్న పరిస్థితులలో అందరూ తోలు పెట్టుకునే పరిస్థితులు లేదు కాబట్టి నేనేమంటున్నా తోలే కాకుండా జనరల్ వేరే తోలు పరిశ్రమలు కాకుండా జనరల్ ఆ జనరల్గా దత్తులకి వాళ్ళకి ఇచ్చేటట్టు మీరు ఒకసారి పెట్టాలి. ఇప్పుడు టీఎస్ఐఎస్సీ నుంచి ఉంటుంది కదా రాష్ట్రం మొత్తంలో అన్ని ల్యాండ్స్ ఉన్నాయి కాకుండా చూపిస్తారు చూపిస్తారు ఏదంటే మరి దీన్ని ఉంచుతారా తీసేస్తారా లేదా దీనికి వాడతారా అనేది అనుమానం ఉన్నది. గవర్నమెంట్ నుంచి ఏదైనా వేరే అంటే వేరే అన్ని ఉన్నాయి ప్రపోజల్ ఇది ఒకటే ఆల్మోస్ట్ ఇన్కంప్లీట్ అంటే వేరేది ఇప్పుడు మనం గజ్వేల్ ఉన్నది గుజ్జలో ఉన్నది మన మహబూబ్ నగర్ అన్ని యాక్టివిటీగా చూపిస్తుంది. ఇంకా ఏం స్టార్ట్ కాలేదు అంటే ఎవరికైనా ఇవ్వడానికి రెడీ ఉన్నది గవర్నమెంట్ దీన్ని ఇవ్వడానికి మాత్రం రెడీ లేదు. ఇప్పుడు మీ ద్వారా మేమేమంటున్నాం ఇప్పుడు టీఎస్ఐఎస్ జనరల్ సార్ ఉన్నాడు సార్ అయితే అన్నింటికి రెడీ ఉన్నారు మీరు అప్లికేషన్ పెట్టుకోమంటారు. మా అందరి వినతి ఏంటంటే ఆర్మూరు నియోజకవర్గంలో టౌన్ వాళ్ళకే వేరే వేరే యూనిట్లు అంటే వేరే పెట్టాలందుకు అవకాశం ఇప్పుడు మీరు అనేది ఏంటంటే రాష్ట్రంలో వేరే చోట ఆల్రెడీ యాక్టివ్ ఉన్నది రావాలంటే అలాంటి సిచ్యువేషన్ ఉండాలి. మూడోది ఏంటంటే కార్బన్ ల్యాండ్ కనబడుతుంది మీరు సైట్లో కానీ కంప్లీట్ చేసిన మీరు ఉన్నదాన్ని మీరు సబ్మిషన్ చేస్తేనే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఇలా అన్యక్రాంతమైంది అక్కడ ఎవరు వేసుకున్నారో వాళ్ళు ఆ తోలు పరిశ్రమకు ఉన్న 28 కాలకు సంఖ్య పెట్టాలి. అక్కడ ఉన్న ఎవరు ఉన్నదో తీసేయాలి. అందులో వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం నుంచి పట్టాలు ఇవ్వదు. అది మీరు సబ్ కలెక్టర్ గారికి అది పట్టణి అదే ఎవరైతే మీ కోరిక ఏదైతుందో ప్రకారం కలెక్టర్ గారు మేము ఆలోచించడం ఏంటంటే 2003 ల్యాండ్ అక్విజిషన్ తీసుకుంటుంది అలానే చేసి పెట్టాం వీళ్ళు కాదు. అందులో ఇప్పుడు ఎంఆర్ఓ ఏం చెప్పారంటే వాళ్ళకి ఏదైతే కాదు ఎవరైతున్నారో అక్కడ వాళ్ళకి వేరే ల్యాండ్ కలుగుతున్నాం. ఈ 28 acres కాకుండా పక్కన ఏముంది అని మీ గురించి ఇప్పుడే చెప్పారు. ఒకవేళ వాళ్ళకి ఎంతమంది 60 ఎంతమంది అనుకుంటున్నారో వాళ్ళు వేరే ల్యాండ్ ఇస్తాం. దీని గురించి అంత డిస్కషన్ రాలేదు ఎందుకంటే ఆ పరిధి తీసింది కాబట్టి ప్రభుత్వం ముఖ్యమంత్రి స్థాయిలో చేయాలి. ఒకవేళ వాళ్ళ కావాలన్నట్టుగా ఆటోమేటిక్గా ఇష్యూరైజ్ కాదు అదొక ప్లాన్. కానీ ఇది అట్లా కాదు. ఇది మెయిన్ ఏంటంటే ఇప్పుడు లీడ్ క్యాప్ నుంచి ఇది టోటల్ మళ్ళీ నీకు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఇదేమో లీడ్ క్యాప్ ఉంది. నువ్వన్న పాయింట్ ఏమున్నదంటే నువ్వు లేదర్ ఇండస్ట్రీ పెడితేనే దీంట్లో ఇప్పుడున్న లీడ్ క్యాప్ ఉపయోగపడదు. ఇప్పుడు దాంట్లో వేరే పాయింట్ వస్తుంది ఏమంటారు మల్టీప్లాన్ సర్వీస్ జనరల్ ఇండస్ట్రీ కూడా ఏదైనా పెట్టుకోవచ్చు అన్ని రకాల అటువంటి కంపల్సరీ మళ్ళీ టీఎస్ఐసి ల్యాండ్ పోవాలి. టీఎస్ఐ ల్యాండ్ పోతున్నందుకు డిటిఐహెచ్లో ఈ ఎస్టీ ఎస్సీ ఎంటర్ప్రైనర్స్కి ఏమైనా మార్చున్నాయా కాన్సెప్ట్ లేవు. అలా ప్రయారిటీ ఉంటుంది ఇండస్ట్రీ నాకు తెలుసు ఇండస్ట్రీస్ కాబట్టి నేను ఎస్సీ ఎస్టీకి ఎంటర్ప్రైనర్స్కు ఏది ఇండస్ట్రీ వాళ్ళు రిజర్వ్ చేస్తారు. రెండోది ఒకవేళ 8,000 గజం ఉన్నా కానీ ఇంకొక 2,000 గజం 3,000 మనకు సబ్సిడీ చేస్తాను. మీరు గమనించాల్సిందంటే లింక్ క్యాపిటల్ మాట్లాడినా మనం ఓన్లీ మీకు మళ్ళీ ఇచ్చేది పెట్టే 4%. లింక్ క్యాప్ కనుకుంటే అదే కదా లింక్ క్యాప్ పెట్టేది అదే కదా. దాన్ని ఎట్లా చేద్దామంటే మళ్ళీ టీఎస్ చేసుకోవాలి. టీఎస్ చేసుకోవాలంటే ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే రిజర్వ్ అనేది చేసుకోవాలి. మొత్తం అయితే రిజర్వ్ కుదరదు. ఇప్పుడు ఉదాహరణకి మేము దగ్గర ఇట్లా ఇప్పుడు ఎట్లిస్తాం మనకి 60%
రిజర్వేషన్ ఎత్తానన్నా మళ్ళీ 15% ఇస్తామని మళ్ళీ నష్టపోతుంది. పర్సెంట్ దగ్గర తీసుకుందాం అంటే తమ ఇవ్వాలన్న డేట్ క్యాప్ మాది అది 20 ఏళ్ళ కింద అందరూ ట్రైనింగ్ చేసుకుంటున్నారు. ట్రైనింగ్ చేసుకున్నాక ఇప్పటి వరకు ఏం చెప్తారో అది చేస్తారు, కానీ ఆచరణ కానీ ప్రభుత్వాలు కూడా ఏం చేయదు. ఇది మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఆచరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ చీఫ్ సెక్రటరీ అనుకుంటాడు, చీఫ్ సెక్రటరీ లా సెక్రటరీ అనుకుంటాడు, లా సెక్రటరీ లా బుక్ ఇస్తాడు, లా బుక్ పేజీలకు అవే లేవా 75% ప్రయత్నం చేద్దాం. మనకి ఎంత మ్యాక్సిమం మేజర్ పర్సెంటేజ్ తీసుకున్నాం 60-40 లేదు 75 మనకు 25 అదర్స్ ఇద్దాం. లేదు మనది అవసరమైతే మన మంత్రి గారితో మాట్లాడతాం, ముఖ్యమంత్రితో మాట్లాడతాం. ఎవరు నడుపుతుంది మంత్రి? ఎవరు ఏమి ఇప్పుడు ఇక్కడ ప్లాటింగ్స్ ఉన్నాయి, మీకు ఎట్లా ఉపయోగపడుతుంది? నేను అనేది ఏంటంటే ఫస్ట్ మీరు ఏదైనా సజెషన్స్ ఇస్తే ఎన్ని రోజులు ఉన్నాయి వేస్ట్ అవుతుంది. మేము ఇదే నా జనరల్ చేయండి 75% మాకు 25% అదర్ పెట్టుకోండి. అది శ్రీధర్బాబుతో మాట్లాడు. ఇప్పుడు శ్రీధర్బాబుతో నేను ఒకసారి మాట్లాడుతున్నాను. అదే అది ఇరవై 25 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏదైతే లెదర్ పార్క్ లిడ్ క్యాప్ ఆధ్వర్యంలో 28 ఎకరాల ఒక ల్యాండ్ బ్యాంక్తో ఏర్పడ్డది. 25 సంవత్సరాల నుంచి ఒక పరిశ్రమ కూడా ఇంతవరకు ఏర్పాటు కాలేదు. ఎక్కడ అవరోధం ఉన్నది. ఎందరో యువకులకు, పేదవాళ్లకు, మధ్యతరగతి వాళ్లకు ఇండస్ట్రీస్ గురించి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఆలోచించి ఒక ఇండస్ట్రియల్ని పార్క్ను ఓపెన్ చేయడం జరిగింది. కానీ 25 సంవత్సరాల నుంచి ఉపయోగం లేదు. కొంత ఈ ల్యాండ్ బ్యాంకు, ఈ భూమిని కొందరు కబ్జా కోరులు, కొందరు దళారులు ఆక్రమించడం జరుగుతుంది. ఇది కోట్ల విలువైన భూమి. ఇది ఏ వర్గాలకైతే దళిత బిడ్డలకు అండ్ ఈ లెదర్ ఇండస్ట్రీ ఆధారపడ్డ బిడ్డలకు అలాట్ చేయడం కాబట్టి వాళ్ళకి అన్యాయం జరగకుండా ఉండడానికి ఈరోజు కలెక్టర్ గారు మేమందరం సందర్శించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇప్పుడు వాళ్ళు కూడా ఏదైతే అసోసియేషన్ వాళ్ళు ఉన్నారో, ఈ లెదర్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఉన్నారో, మిగతా దళిత బిడ్డలు ఉన్నారో వాళ్ళందరూ రావడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ డిమాండ్ ఏంటంటే మారిన కాలానికి అనుగుణంగా లెదర్తో పాటు మిగతా ఇండస్ట్రీస్ కూడా అవకాశం ఇవ్వాలా, ప్రభుత్వాన్ని ఒప్పించండి అని చెప్పారు. దాని ప్రకారమే గౌరవనీయ ప్రభుత్వ పెద్దలని, మంత్రులను కలిసి దీన్ని ఏ రకంగా దీన్ని ఇండస్ట్రీస్ పెట్టి ఇక్కడ నిరుద్యోగ యువతకు వేలాది ఉద్యోగాలు వచ్చినట్టు ప్రయత్నం చేస్తాం.